నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఒక వారం రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. వల్లభనేని వంశీ మాజీ ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి, ఆయన ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసిన కేసులో, అతన్ని బెదిరించి కోర్టులో వాంగ్మూలం ఇప్పించిన కేసులో అరెస్ట్ అయ్యారు. అదే రోజున కోర్టు రిమాండ్ విధించింది, విజయవాడ జైలుకు తరలించారు. ఎప్పుడైతే ఆయన్ని అరెస్ట్ చేశారో అప్పటి నుంచి వాళ్ళ భార్య, ఆ రోజు వరకు ఎప్పుడు మీడియా ముందుకు రానటువంటి ఆమె, ఆ రోజు నుంచి మీడియాతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఆయన అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళిన తర్వాత మొదటి ములాఖతులో కలిసిన తర్వాత ఆమె బయటకు వచ్చి, ఆయనకి జైల్లో కనీసం బెడ్ కూడా లేదు, నేల మీద పడుకుంటున్నారు, టాయిలెట్లు కూడా సక్రమంగా లేవు, అలాంటి చోట ఆయన్ని ఉంచారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ప్రజాప్రతినిధిని ఆ విధంగా ఉంచడం కరెక్టేనా అనే ఒక ప్రశ్నని కూడా కొంతమంది వంశీ సానుభూతి పరుల్లో ఆమె నింపాలు అనుకుని ఉండవచ్చు, అందుకే అలా అని ఉంటారేమో తెలియదు. కానీ ఒక ప్రజాప్రతినిధిని అలా విజయవాడ లాంటి జైళ్లలో అలా ఉంచడం మీద భోగాది రాయుడు గారు, సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు మనతో ఉన్నారు. వారి కామెంట్ తెలుసుకుందాం. నమస్కారం రాయుడు గారు. ఆవిడ కామెంట్ వినే ఉంటారు మీరు, ఏమనిపించింది మీకు? ఆవిడ ఏం చెప్పిందనే దాని మీద నాకేమీ వర్రీ లేదు. ఈ లోపల ఎవరో రిమాండ్ ఖైదీ వెళ్ళినా జైలర్స్ వాళ్ళ రూల్స్ ప్రకారం, వాళ్ళ నిబంధనల ప్రకారం ఎంతవరకు వాళ్ళని అలౌ చేయాలో, ఏం ఫెసిలిటీ ఇస్తారో అది వాళ్ళ ఇష్టం. ఇట్ ఈజ్ నాట్ సబ్జెక్ట్ ఫర్ డిస్కషన్. నేను వర్రీ అయ్యే విషయం ఇంకోటి ఉంది. ఈ రాజకీయ నాయకుల్ని, మామూలు క్రిమినల్స్ ఆర్ నిందితుల్ని అరెస్ట్ చేసి ఉంచే జైళ్లలో రాజకీయ నాయకుల్ని ఉంచకూడదు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. నేను అందుకు వర్రీ అవుతున్నా. ఎందుకనంటే మామూలుగా జైళ్లలో ఉండే అనుమానితులో, లేకపోతే ముద్దాయిలో, నిందితులో ఎవరన్నా కానీ వ్యక్తిగతమైన నేరాలకు పాల్పడిన వాళ్ళు, దొంగ నోట్లు మారుస్తున్నారు, అరెస్ట్ అయ్యారు, లేకపోతే ఒక మర్డర్ చేశారు, ట్రయల్లో ఉంది, అరెస్ట్ అయ్యారు, లేకపోతే ఒక మానభంగం, లేకపోతే ఒక దౌర్జన్యం, ఇవన్నీ కూడా ఇండివిజువల్గా ఎఫెక్ట్ అయ్యే కేసులు. సమాజంలో మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసే ఘటనల్లో వీళ్ళు నిందితులు కాదు, నేరస్తులు కాదు, అండర్ ట్రయల్ ఖైదీలు కాదు వీళ్ళు. కానీ పొలిటికల్ ఖైదీలు, పొలిటికల్ నేరస్తులు, పొలిటికల్ క్రిమినల్స్ ఇదే జైల్లో ఉంటే వాళ్ళంతా కూడా ఈ ఇండివిజువల్ నేరాలు చేసి మనం ఎప్పుడు సంపాదిస్తాం? వంశీ చూడు, నంబర్ 1 పొలిటికల్ క్రిమినల్ ఎంత సంపాదించాడో, 200 కోట్లు సంపాదించాడు అని చెప్పుకుంటున్నారు. మనం ఎప్పుడు సంపాదిస్తాం? ఈ చిన్న చిన్న మర్డర్లు చేసి, అవి చేసి, ఇవి చేసి, దొంగతనాలు చేసి, జేబులు కొట్టి, అద్దెమీలు చేసి, వంశీలాగా మనం కూడా పాలిటిక్స్లో జాయిన్ అయితే హ్యాపీగా ఉంటుంది. ఏం మధ్యలో ఖైదీలు వేస్తే, జైలు వేస్తే వేస్తారు 1 సంవత్సరం 6 నెలలు. మొన్న జగన్ గారు అన్నారు, ఏంటి జైలుకి పంపిస్తే ఏంటి గొప్ప, 3 నెలలకి మళ్ళీ వస్తాం, ఏమి నేను ముఖ్యమంత్రి అవ్వలేదా 16 నెలలుండి అన్నాం. అట్లా జైల్లో ఉండే ఆర్డినరీ ఖైదీలు కూడా ఏముంది, పెద్ద విశేషం ఏముంది జైలుకి రావటం, కానీ లాటరీ తగిలిందంటే, రాజకీయాల్లో చేరామంటే బుళ్ళంత సంపాదించుకోవచ్చు అనే ఒక యాటిట్యూడ్ డెవలప్ అయ్యే ప్రమాదం ఉంది. స్ఫూర్తిగా తీసుకునే అవకాశం, వీళ్ళని పొలిటికల్ క్రిమినల్స్ని స్ఫూర్తిగా తీసుకునే అవకాశం ఉంది. క్రిమినల్స్ అందు పొలిటికల్ క్రిమినల్స్ వేరయ్యా అని వీళ్ళని మామూలు మనుషులతో, ఈ జైళ్ళల్లో ఉండే ఆర్డినరీ క్రిమినల్స్, క్షణికావేశంలో తప్పులు చేసిన వాళ్ళు, క్షణికావేశంలో నేరాలు చేసిన వాళ్ళు ఎక్కువ మంది, అంత ఆర్గనైజ్డ్గా కాకుండా. కానీ వీళ్ళు పొలిటికల్ క్రిమినల్స్ వెరీ ఆర్గనైజ్డ్. ఏళ్ల తరబడి ప్రజల మీద అకృత్యాలు చేస్తారు, సమాజాన్ని మొత్తాన్ని ప్రభావితం చేస్తారు. వీళ్ళని కూడా అదే జైలుకి తీసుకెళ్తే
వాళ్ళు ఎవరో వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుంటే సొసైటీకి అది పెద్ద ప్రమాదం. ఇప్పుడు భారతదేశం మొత్తం మీద సుమారు 4,000 మంది శాసనసభ్యులు ఉన్నారని ఒక అంచనా ఏముంది, అది ఫిక్స్డ్ ఫిగరేగా. అందులో 2009 ఆ ప్రాంతాల్లో క్రిమినల్ కేసెస్ ఉన్న పొలిటీషియన్స్, ప్రజాప్రతినిధులు 15% ఎంతమంది ఉండేవాళ్ళు. ఇవాళ 46%. అంటే దాదాపు 2,000 మంది ప్రజాప్రతినిధులు చాలా తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదై ఉన్నవాళ్ళు. అందులో కన్విక్ట్ అయ్యి శిక్ష అనుభవించాల్సిన వాళ్ళు ఉన్నారు, అనుభవించిన వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉండలేరు. కానీ ఈ 2,000 మంది కూడా 7 years అండ్ అబౌవ్ శిక్ష పడటానికి అవకాశం ఉన్న నేరాలకి పాల్పడినట్టుగా ఛార్జ్షీట్లు దాఖలైన వాళ్ళు, ఛార్జ్షీట్లు దాఖలు కాని వాళ్ళు బోల్డ్ మంది ఉండి ఉంటారు. ఇంకా ఇప్పుడు ఈ వైసీపీ అవతరించిన తర్వాత దాంట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఎక్కువ మంది, ఎవరు పుణ్యాత్మలు ఒక 10 మంది ఎక్కడన్నా ఉన్నారేమో తెలియదు, కానీ ఎక్కువ మంది క్రిమినల్ మైండెడ్ పీపుల్. అంటే క్రిమినల్సే పొలిటికల్ అవతారం ఎత్తినటువంటి వాళ్ళు. వైసీపీ తెలుగుదేశంలో కూడా ఉంటుంటారు, దాంట్లో ఏముంది సందేహం. వీళ్ళని సెపరేట్గా ట్రీట్ చేయాలి. ఇప్పుడు 175 నియోజకవర్గాలు తీసుకుంటే గోపి గారు, 175 మంది ఎమ్మెల్యేలు పలానా వారు సచ్చరిత్రులు అని చెప్పడానికి మనకేమి ధైర్యం సరిపోదు. పలానా గారు గాంధేయ పద్ధతుల్లో శాంతియుతంగా ఏ కేసులకి పాల్పడకుండా రాజకీయం చేస్తున్నారు అని చెప్పటానికి ధైర్యం సరిపోదు, నాకైతే సరిపోదు. అదే మొన్న ఎన్నికలకు ముందైతే అసలు ఏ నేరానికి పాల్పడని వాళ్ళు, సంపాదన లేని వాళ్ళు అసలు మనం భూతద్దం పెట్టినా కనపడరు. అండ్ ఒక్కొక్కరికి మళ్ళీ 10 మంది అసిస్టెంట్లు ఓళ్ళ మీద పడి దోచుకోవడానికి, దౌర్జన్యాలు చేయడానికి, అదేదో హక్కు వచ్చినట్టుగా ఎమ్మెల్యే అవ్వంగానే జనం మీద పడి దోచుకు తినటానికి ఒక లైసెన్స్ మన డెమోక్రాటిక్ ప్రాసెస్ ఇచ్చింది మాకు అన్నట్టుగా బిహేవ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. సో వీళ్ళందరినీ కూడా ఇవాళ కాకపోతే రేపు వరుస పెట్టి కేసులు బుక్ అవుతాయి. ఇప్పుడు ఇవాళ వంశీ దొరికాడు, ఇప్పుడు అందరూ కొడాలని అని కోరస్ పాడుతున్నారు. కొడాలని నెక్స్ట్ ఎవరని అంటే కొడాలని వీడియోలు ఓరెత్తిపోతున్నాయి సోషల్ మీడియాలో. ఆయన కూడా ఎక్కడ సౌండ్ చేయట్లా పొరపాటును కూడా. నమస్కారం అంటే కేసు ఇట్టేస్తారు ఏమన్నట్టుగా ఉండేవాడు. ఇదివరకు అక్కడ బిక్కుంటారా ఇక్కడ బిక్కుంటారా అని మాట్లాడిన మనిషి ఇప్పుడు అసలు ఎక్కడ సౌండ్ చేయట్లా. అక్కడ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అంట, అడ్రస్ లేడంట. అదే అందువల్ల ఏంటంటే ఈ నేరస్తులు ఇదివరకు లేదు. టు బి ఫ్రాంక్ ఎనఫ్, వైసీపీ రావటానికి ముందు ఇంత నేరస్తమయం అయిపోవాలి పాలిటిక్స్ మనం అబ్జర్వ్ చేస్తే. ఎందుకంటే జగన్ గారి మీదే ఒక 20, 25, 30 ఈడీ సిబిఐ కలిపి 20 మరి చిల్లర మల్లర కేసులు ఒక 25. ఆయనకు అసలు భయం లేదు. పోలీసులు వస్తారు, అరెస్ట్ చేస్తారు, ఆయన అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. అసలు ఆయన్ని ఈ తెలుగుదేశం గవర్నమెంట్ అయినా అరెస్ట్ చేస్తుంది అని నేనైతే అనుకోవట్లేదు. కూటమి ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వంలో జగన్ అరెస్ట్ అవుతాడు అని నేను అనుకోవట్లేదు. కానీ ఇంకో ఎంతో కొంతమంది అరెస్ట్ అవుతారుగా. వీళ్ళందరినీ కూడా ఒక సెపరేట్ జైల్లో పెట్టాలి అనేది నా భావన. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఇమీడియట్గా బడ్జెట్ కన్స్టెంట్స్ వల్ల కానీ ఎట్లన్నా కానీ కొత్త జైళ్ళు కట్టకపోతే ఉన్న జైల్లో నిట్ట నిలువుగా గోడ కట్టేసి కింద నుంచి పైదాకా ఆర్డినరీ జైలుకి వచ్చిన ఆర్డినరీ క్రిమినల్స్నేమో గోడకు అవతల పక్క, ఈ పొలిటికల్ క్రిమినల్స్నేమో గోడకి యువతల పక్క పెట్టి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూడకుండా చేయాల్సిన బాధ్యత అయితే గవర్నమెంట్ మీద ఉంది. ఎందుకనంటే
ఆ క్రిమినల్స్ ఈ క్రిమినల్స్ కనుక ములాఖాత్ అయితే వీళ్ళే చెప్తారు, ఈ ఏదో దౌర్జన్యాలు అవి చేసి ఎన్నాళ్ళు ఏడుస్తావురా మా వెనకాల తిరుగు, బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడొకప్పుడు ఎమ్మెల్యే అయిపోతావు, ఏ మండల ప్రెసిడెంట్ అవుతావు, ఏదైనా బ్రహ్మాండం కదా, 100 కోట్లు 200 కోట్లు సంపాదించుకోవచ్చు, ఎందుకు ఈ చిల్లర బతుకులు నీకు అని చెప్తే వాళ్ళు కన్విన్స్ అవుతారు. సో యాజ్ ఏ హోల్ సొసైటీ మీద భారం పడిపోద్ది వీళ్ళ వల్ల. క్రిమినల్స్ లేని పాలిటిక్స్ దశ వచ్చేవరకు ఈ క్రిమినల్స్ని ఆ క్రిమినల్స్ కలపకుండా ఉండాలనేదే నా వర్రీ. అంతేగాని వంశీ భార్య ఏం చెప్పింది అనేది వీ నీడ్ నాట్ బి బాదర్డ్. ఇది నా అంచనా. రైట్ సార్, చూద్దాం మరి. అంటే ప్రభుత్వాలు ఎంతవరకు సిద్ధంగా ఉంటాయి ఈ పని చేయడానికి అనేది, కానీ ఒక చర్చ అయితే జరగాలి దీని మీద. అసలు పొలిటికల్ ప్రిజనర్స్ కాదు, పొలిటికల్ క్రిమినల్స్ని ఆర్డినరీ క్రిమినల్స్కి మధ్య ఎటువంటి ఇంటరాక్షన్ లేని దశ ఏర్పాటు చేయకపోతే సొసైటీకి ప్రమాదం. ఇప్పుడు గన్నవరంలోనే ఒక క్రిమినల్ విజయవాడ జైల్లో ఉన్నాడు అనుకుందాం. అతను ఏం చేసి ఉంటాడు, చిన్న చిన్న నేరాలు ఏయో చేసి ఉంటాడు. ఎవరన్నా భూమి కబ్జా చేయటము, ఎవరి సంతకానన్నా ఫోర్జరీ చేయటము, లేకపోతే ఆ అమ్మాయినన్నా ఇబ్బంది పెట్టడమో, లేకపోతే ఎవరినన్నా చంపటమో కొట్టడమో చేసి ఉంటాడు. ఇవన్నీ కూడా ఒక ఇండివిజువల్ ఎఫెక్ట్ అవుతాడు అతను చేసిన పనుల వల్ల. కానీ వల్లభనేని వంశీ చేసిన పనుల వల్ల ఒక నియోజకవర్గ ప్రజలు మొత్తం ఎఫెక్ట్ అయ్యారు. ఎంత ప్రమాదం అది! ఇటువంటి వాళ్ళంతా ఒక 100 మంది దేశం మీద పడిపోతే సొసైటీ ఏమైపోద్ది? ఆ క్రిమినల్స్ అంతా వచ్చి వీళ్ళకి శిష్యుల కింద తయారయ్యారు అనుకో, అక్కడ జైల్లోనే శిష్యులు అవుతారుగా. ఆటోమేటిక్గా అన్న సిగరెట్ తెచ్చేదా, ఎందుకు అన్న కాళ్ళు బిసుకుతాను కాసేపు పట్టేదా. మొన్న రేవంత్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు అతను ఎవరో సేవలు చేశాడంట. జైల్లో ఉన్న ఇంకొక ఇది ఇన్మేట్ రేవంత్ రెడ్డి గారు అతన్ని బెయిల్ మీదో పెరోల్ మీదో ఏదో ఆ భాష బయటికి తీసుకొచ్చి సీఎం ఆఫీస్కో ఇంటికో పిలిచి శాలువా కప్పి గట్టిగా హత్తుకున్నట్టుగా పేపర్లో చదివా నేను. మే నాట్ బి కరెక్ట్ ఆర్ మే బీ కరెక్ట్. ఎంత ప్రమాదం అటువంటి సిచ్యువేషన్ అందరికి ఉంటేను. అందువల్ల పొలిటికల్ క్రిమినల్స్ పొలిటికల్ క్రిమినల్స్ వేరే అనే భావం కనుక సొసైటీలో లేకపోతే వాళ్ళని వేరుగానే వాళ్ళని అవసరమైతే అండమాన్ నికోబార్ దీవుల్లో సెల్యులర్ జైళ్ళు ఉన్నాయి ఖాళీగానే, అక్కడికన్నా పంపించాలి తప్ప వీళ్ళని మామూలు క్రిమినల్స్తో కలపకూడదు అనేది నా భావన. ఐఎమ్ మోర్ వర్రీడ్ అబౌట్ దట్ పాయింట్. నాకు తెలిసి మీరు అన్న తర్వాత ఒక చర్చ వచ్చి ప్రభుత్వానికి ప్రజల నుంచి ఇలాంటి డిమాండ్ వస్తే బాగుంటుంది కదా, ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది కదా. ఇవాళ వంశీ వచ్చాడు, ఇంతకంటే మంచి క్రిమినల్స్ ఇంకా ఉన్నారు కదా పాలిటిక్స్లో. అంటే వంశీ కూడా కాకలు తీరిన క్రిమినల్ అని అంటారు. ఇక మరి రేపొద్దున కోడాలి నాయన వచ్చి, లేకపోతే ఈ గుంటూరు వాళ్ళు వచ్చి, కడప వాళ్ళు వచ్చి, చిత్తూరు వాళ్ళు వచ్చి, అసలు ఇంతమంది క్రిమినల్స్ వచ్చి వాళ్ళందరూ కూడా మామూలు రెగ్యులర్ క్రిమినల్స్ కూడా పొలిటికల్ క్రిమినల్స్గా మారిపోయారు అనుకో వీళ్ళ వైభోగం చూసి. అప్పుడు ఇంకా ప్రమాదం కదా సమాజం, సొసైటీ ఏమైపోద్ది. రైట్ సార్, నమస్కారం.